మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు చేయొద్దని ఎంపీ భరత్ అన్నారు. అసలు మత్స్యకారులను పరామర్శించే అర్హత జగన్కు లేదన్నారు. ఇక వైసీపీ పాలనలో గల్లంతైన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు జగన్ సమాధానం చెప్పగలరా అంటూ భరత్ ప్రశ్నించారు. మొన్న మత్స్యకారుల బోట్లో జరిగిన దుర్ఘటనలో 6 మత్స్యకారులు తప్పిపోయారు. వాళ్ళ కుటుంబాలకి పరామర్శలు చెప్పడానికి వస్తున్నాము అని చెప్పడం. కానీ ఈ టైమింగ్ ఏంటి? గత 3 రోజులుగా మనం చూస్తున్నాము. పలాసలో ఒక గొర్రెల కాపురి కుటుంబానికి చెందిన దానయ్య యాక్సిడెంట్ లో చనిపోవడము. మొదట్లో ఎవరో యాక్సిడెంట్ చేశారని ముందుకు రావడము. కానీ తర్వాత తేలింది ఏంటి అంటే స్వయానా మాజీ మంత్రి సిద్దిర అప్పలరాజు గారి అబ్బాయి ఆ యాక్సిడెంట్ లో పాల్గొన్నారని. మొదట్లో ఆయన్ని తప్పించడానికి ఒక కారులో ఇంకో రాష్ట్రానికి పంపించేసి ఇంకెవరినో స్కేప్ కోట్ చేయడానికి ప్రయత్నం. మామూలుగా యాక్సిడెంట్ జరిగితే ది లీస్ట్ వీ కెన్ డూ ఏంటి అంటే ఆ ఫ్యామిలీ కోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని సపోర్ట్ చేసి ఎవరైతే తప్పు చేశారో ముందుకొచ్చి ఒప్పుకోవడం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జనరల్ టెండెన్సీ ఏంటి? ఎవిడెన్స్ ని దాచేయడం ప్రయత్నించారు ఈ సమయంలో కూడా. ఇదంతా జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మోడల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మీ మాజీ మంత్రి దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా ఇవాళ యాజ్ యూజువల్ శవరాజకీయం చేయడానికి విశాఖపట్నంలో ప్రయత్నిస్తున్నారు. అంటే మత్స్యకారులు అంటే అంత ప్రేమ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటే 5 ఏళ్లు వాళ్ళ పాలనలో 63 మంది మత్స్యకారులు తప్పిపోయి వాళ్ళకి మేము 5 లక్షలను అనౌన్స్ చేసి ఆ 5 లక్షలు కూడా 5 ఏళ్లు ఇవ్వకుండా ఉంటే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63 కుటుంబాలకి డెత్ సర్టిఫికేట్స్ వెంటనే ఇప్పించి 5 లక్షల చొప్పున 3,15,00,000 ఈ మత్స్యకారు కుటుంబాలందరికీ